ప్రైజ్ ద లార్డ్. అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడైన క్రీస్తు యేసునకు అనంత మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. క్రీస్తు నామములో మీ అందరికీ కృపా సమాధానము విస్తరించునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వాక్య భాగము. ఆయన పాదముల యొద్ద పడితిని. యేసయ్య చేత ప్రేమించబడిన వారు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలువబడిన వారై ఆయన గుణాతిశయములను ప్రచురము చేయుటకు ఏర్పరచబడిన వంశముగాను, రాజులైన యాజక సమూహముగాను, పరిశుద్ధ జనముగాను, దేవుని సొత్తైన ప్రజలుగా ఉండి ఈ ఆత్మీయ యాత్రలో యేసయ్య వైపు చూచుచు ఆయన అడుగు జాడలలో నడుచుచు ఆయన వలె ఉనుటకు రూపాంతరము చెందుతూ నడిపించబడుచున్న ఆత్మీయులారా, ఆత్మ సంబంధులారా, మనమందరము ఎల్లప్పుడూ ఆయన పాద సన్నిధిలో నిలిచి ఉండవలెను. ప్రపంచములో ఆయన పాద సన్నిధిని మించిన విలువైన స్థలమును ఎక్కడ మనకు దొరకదు. నిజమే ప్రియులారా, మనము ఆయన పాద పీఠముగా మారిపోదము. మన జీవితమునకు ఆయన పాదములే శరణం, ఆయన పాదములే ఆశ్రయము. మన విశ్రాంతి స్థలములు ఆయన పాదములే. ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చినా మనము ఆయన పాద సన్నిధిని కోరుకొనేదము. ఆయన పాదముల యొద్ద దీనులమై గడిపెదము. మనమందరము ఆయన పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినేవారమై ఉందుము. అట్టి వారికి విచారం ఉండదు, కలవరపడరు. అట్టి వారి ఎడల యేసయ్య కన్నీళ్లు విడుచును, వారి కొరకు గొప్ప కార్యములు జరిగించును, చరిత్రలో నిలిచిపోవునట్లు చెయ్యును, మరణమును నిరర్ధకము చెయ్యును, కట్టబడిన ప్రతి కట్లను తెంపివేయును. ఆయన మనకు బోధకుడై ఉండి నడవవలసిన మార్గమున నడిపించి పరమునకు చేర్చును. కుంటివారు, గ్రుడ్డివారు, అంగహీనులు, మూగవారు మొదలైన వారిని తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరచెను. వారు మాటలాడిరి, చూచిరి, నడిచిరి, బాగుపడి ఉన్నారు కదా. నిశ్చయముగా ఆయన పాదముల యొద్ద పడిన వారందరినీ ఆయన శారీరక, ఆత్మీయ, మానసిక స్వస్థ చిత్తులుగా చేయును. ఎట్టి విధములైన వ్యాధులైనను బాగు చేయును. పునరుత్థానుడైన యేసు వారిని ఎదుర్కొనగా వారు ఆయన పాదములకు మొక్కగా యేసు వారిని భయపడకుము అని సెలవిచ్చెను. నా ప్రియులారా, నీవు ఏ భయాందోళన మధ్యలో ఉన్నావో, కలవరములతో కలత చెందుతూ ఉన్నావో, ఏ పరిస్థితులు ధైర్యమును కోల్పోయేటట్టు చేశాయో, ఆయన పాదముల యొద్ద నీవు నిలిస్తే ధైర్యమును, శుభమును నీకు కలుగు చేయును. నీవు ఆయనను చూతువు కదా. ఆయన పాదముల యొద్ద కన్నీళ్లతో నిలిచిన పాపాత్మురాలను ప్రేమించి ఆమె పాపములను క్షమించి ఆమెకు రక్షణ, సమాధానము దయచేసెను కదా. అపవిత్ర ఆత్మల చేత పీడించబడువాడు ఆయన పాదముల యొద్ద విడుదల పొందినవాడాయను కదా. పద్మాసు దీవిలో ఆత్మవశుడై ఆయన పాదముల యొద్ద ఉన్న భక్తునికి ఆయన ప్రత్యక్షతను అనుభవించున్నట్లుగా చేసి జరగబోయే సంగతులన్నిటినీ, పరలోకమును గూర్చిన సమస్తమును, ఆయన ఏమై ఉన్నాడో, ఏమి చెయ్యనే ఉన్నాడో సమస్తమును ప్రత్యక్షపరిచెను గనుక. కావున నా దేవుని ప్రియులారా, మనమందరము ఆయన పాదముల యొద్ద నిలిచిన వారమై ఆయన పాద పీఠముగా మారి పరమునకు చేర్చబడేదము. యుగ యుగములో యేసయ్యతో కూడా నిలిచి ఉండేదము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రము చెల్లించుచూ ఉన్నాం. మేమంతా ప్రభువా మీ పాద సన్నిధిలో, మీ పాద పద్మములపై నిలిచి ఉన్నట్లుగా అపరంజి వంటి పాదములు కలిగిన మీ సన్నిధిలో మేము నిలిచిన వారమై సమస్త మేలులు, ఆశీర్వాదములు పొందుకోవడానికి కృప దయచేయండి. మీ పాద పద్మములపై నిలిచిన వారిని మీరు త్రోసివేసే దేవుడవు కాదు. కనికరించి కార్యాలు చేసి ఉన్నత స్థితులు నిలబెట్టగలిగిన సర్వశక్తి గల దేవుడు. మేమంతా మీ పాద పీఠముగా ఉండునట్లుగా కృప దయచేసి నీ మహిమగల రాకడలో మిమ్మల్ని ఎదుర్కొనే భాగ్యమును దయచేయమని యేసు పేరట వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఆయన పాద సన్నిధిలో నిత్యము నిలిచి ఉందురుగాక. గాడ్ బ్లెస్ యూ.